హాయ్ ఫ్రెండ్స్, మీరు న్యూ పాన్ కార్డ్ కోసం అప్లై చేయాలనుకుంటున్నారా? అయితే ఇందులో రెండు రకాలుగా ఉంటాయని మీకు తెలుసా? ఒకటి ఇన్స్టెంట్ ఈ పాన్ కార్డ్, రెండవది ఫిజికల్ పీవీసీ పాన్ కార్డ్. ఇప్పుడు ఈ రెండింటి మధ్య తేడాని వివరంగా చెప్తాను. సో మొదటగా ఇన్స్టెంట్ ఈ పాన్ కార్డ్ కి రూపాయి కూడా ఖర్చు ఉండదు. అలాగే ఫిజికల్ పాన్ కార్డ్ కి 107 రూపాయలు ఖర్చు అవుతాయి. అప్లై చేయడం మాత్రం ఈ రెండింటిని ఆన్లైన్ లోనే చేయాల్సి ఉంటుంది. ఇన్స్టెంట్ ఈ పాన్ కార్డ్ ని డైరెక్ట్ గా ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో కేవలం 2 నిమిషాల్లో అప్లై చేసి 15 నిమిషాల్లో డిజిటల్ పాన్ కార్డ్ ని పీడిఎఫ్ రూపంలో పొందవచ్చు. అదే ఫిజికల్ పాన్ కార్డ్ అప్లై చేయడానికి ఎన్ఎస్డిఎల్ లేదా యూటీఐ పోర్టల్స్ ఉంటాయి. వీటిలో అప్లై చేయడానికి కనీసం 15 నుంచి 20 నిమిషాల సమయం పడుతుంది. అలాగే అప్లై చేశాక వెరిఫికేషన్ అయి డిజిటల్ పాన్ కార్డ్ జనరేట్ అవ్వడానికి కనీసం 3 నుంచి 5 రోజుల సమయం పడుతుంది. ఇన్స్టెంట్ ఈ పాన్ కార్డ్ కేవలం సాఫ్ట్ కాపీ మాత్రమే మీకు లభిస్తుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకొని కార్డ్ రూపంలో లామినేషన్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. అంతేకాని ఫిజికల్ గా మీకు ఎలాంటి కార్డ్ పోస్ట్ లో రాదు. అదే ఫిజికల్ పాన్ కార్డ్ అయితే మీకు డిజిటల్ పాన్ కార్డ్ తో పాటు వారం 10 రోజుల్లో పోస్ట్ లో ఫిజికల్ పీవీసీ పాన్ కార్డ్ కూడా వస్తుంది. ఇక ఇన్స్టెంట్ ఈ పాన్ పై మీకు కేవలం ఆధార్ లోని ఫోటో, నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ప్రింట్ అవుతాయి. మిగతా పర్సనల్ ఫోటో అండ్ ఫాదర్ నేమ్ అండ్ సిగ్నేచర్ కూడా ప్రింట్ కావాలంటే మళ్ళీ ఫిజికల్ పాన్ కార్డ్ కోసం ఎన్ఎస్డిఎల్ లేదా యూటీఐ పోర్టల్లో 107 రూపీస్ పెట్టి కరెక్షన్ కోసం అప్లై చేయాలి. అదే ఫిజికల్ పాన్ కార్డ్ లో మీరు నేరుగా డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తారు కాబట్టి ఇందులో మీ లేటెస్ట్ ఫోటో, ఫాదర్ నేమ్ అండ్ సైన్ అడిషనల్ గా ప్రింట్ అయి వస్తుంది. ఇన్స్టెంట్ ఈ పాన్ కార్డ్ అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ కేవలం ఆధార్ కార్డ్ ఉంటే సరిపోతుంది. అది కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే ఫిజికల్ పాన్ కార్డ్ కి మాత్రం ఫిజికల్ గా ఆధార్ కార్డ్, ఫోటో అండ్ సిగ్నేచర్ అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ డాక్యుమెంట్ కూడా ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలి. ఇన్స్టెంట్ ఈ పాన్ కార్డ్ కి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. అలాగే ఫిజికల్ పాన్ కార్డ్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. ఇన్స్టెంట్ ఈ పాన్ కార్డ్ అక్రాస్ ఇండియా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మరియు అన్ని బ్యాంక్స్ లో కేవైసీకి పనిచేస్తుంది. కాకపోతే కొన్ని బ్యాంక్స్ అండ్ కొన్ని రకాల లోన్స్ ని ప్రొవైడ్ చేసే కంపెనీస్ ఫాదర్ నేమ్ అండ్ సిగ్నేచర్ టాలీ కావాలంటే మాత్రం దీనిని అప్గ్రేడ్ చేసుకోవాల్సిందే. అలాగే ఫిజికల్ పాన్ కార్డ్ కూడా అన్ని బ్యాంక్స్ అండ్ లోన్ డిపార్ట్మెంట్ లో కూడా పనిచేస్తుంది. దీన్ని అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం అసలు ఉండదు. ఇన్స్టెంట్ ఈ పాన్ కార్డ్ పోతే ఆన్లైన్ లోంచి ఫ్రీ ఆఫ్ కాస్ట్ వెంటనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఫిజికల్ పాన్ కార్డ్ పోతే మళ్ళీ 107 రూపీస్ పెట్టి కరెక్షన్ కి అప్లై చేస్తేనే పోస్ట్ లో డెలివరీ అవుతుంది. ఇన్స్టెంట్ ఈ పాన్ కార్డ్ మీకు ఆన్లైన్ లో నేమ్, ఫాదర్ నేమ్ ఆర్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం సపోర్టింగ్ డాక్యుమెంట్ కింద అస్సలు పనిచేయదు. అదే ఫిజికల్ పాన్ కార్డ్ మీకు అన్ని ప్రూఫ్స్ కి సపోర్టింగ్ గా వాడుకోవచ్చు. ఇన్స్టెంట్ ఈ పాన్ కార్డ్ కేవలం 18 ఏళ్లు నిండిన వారికి మాత్రమే అప్లై చేయగలము. అలాగే ఫిజికల్ పాన్ కార్డ్ ఏ వయసు వారికైనా అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ రెండింటికి ఉన్న ముఖ్యమైన తేడా. చివరిగా నా సలహా ఏంటంటే మీకు అర్జెంట్ గా పాన్ కార్డ్ అవసరం ఉంటే ఇన్స్టెంట్ ఈ పాన్ కార్డ్ ని అప్లై చేసుకోండి. వీడియో పైన ఐ బటన్ అండ్ డిస్క్రిప్షన్ లో ఉంది. తర్వాత మీకు ఎవరన్నా వెరిఫికేషన్ కోసం అభ్యంతరం తెలిపితే అప్గ్రేడ్ టు ఫిజికల్ పాన్ కార్డ్ కోసం అప్లై చేసుకోండి. దీని లింక్ కూడా పైన ఐ బటన్ అండ్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది. సో హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. ఇంకా మీకేమన్నా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.